నిన్నేలేశాడా? ఆయన నోరెట్ట వచ్చిందిరా? రే, ఇంత చిన్న తప్పుకే నిన్నెలేస్తే నీకు నీ అమ్మకి చేసిన అన్యాయానికి ఆ దేవుడు ఆయనకి ఏం చేయాలరా? ఏమిటి, మా అమ్మకి అన్యాయం చేశాడా? అవునరా, అవును. ఇన్నాళ్ళు ఈ నిజాన్ని నా గుండెల్లో నిప్పల్లే దాచుకున్నారా? ఆయనేరా నీ కన్న తండ్రి. మా అమ్మ. లక్ష్మి, లక్ష్మి, త్వరలోనే నయమవుతుందిలే, నువ్వేం భయపడకు. నా గురించి నాకేం భయం లేదండి. నా భయము బాధ నా కొడుకు రామదాసు గురించేనండి. అదేమిటి లక్ష్మి, వీడు నాకు మాత్రం కొడుకు కాడు. అలాగని మీరు నలుగురిలో చెప్పుకోగలరా? నాకు తెలుసు, మీరు చెప్పలేరు, చెప్పుకోలేరు. మీరు పెద్దింటోరు, కామందులు. నేను మీ పాలేరు కూతుర్ని. మీరు మీ పెద్దరికంతో ఆవేశపడ్డారు. అదే నా అదృష్టం అనుకున్నాను. కానీ ఈ బిడ్డకు తండ్రి ఎవరో చెప్పుకోలేని తల్లిగా ఈ పాకలో కుమిలిపోతున్నాను. లక్ష్మి, అయినా పర్వాలేదు. ఏమండి, తండ్రిగా చెప్పుకోలేకపోయినా అనాథను మాత్రం చేయకండి. కొడుగ్గా కాకపోయినా కనీసం మీ పాలేరుగానైనా బ్రతకనివ్వండి. లక్ష్మి, లక్ష్మి, నీ బిడ్డకి ఏ లోటు రానివ్వను. లక్ష్మి, ఏ లోటు రానివ్వను. చాలండి, ఒక్క మాట చాలు, చాలు. లక్ష్మి, పసిగుడ్డు నిన్ను నాకు అప్పగిచ్చి ఈ సంగతి ఎవ్వరితో చెప్పొద్దని నా చేతులు పట్టుకుని బతిల్లాడాడు అయాల. చిన్నప్పుడే నీకమ్మా నాన్న చచ్చిపోయారని ఊరాళ్ళందరినీ నమ్మించి నెప్పించి, ఈ సంగతి నీకు తెలిస్తే నువ్వెక్కడ కుమిలిపోతావో అని నీకు చెప్పలేదు. ఆ మహానుభావుడు పరువు ఇన్నాళ్ళు కాపాడాను. ఇవాళ మీ అమ్మకిచ్చిన మాట తప్పాడు, నాదం చేశాడు, ఊరి నుంచి వెళ్ళేశాడు. మంచి 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 మంచిగా చెప్తున్నాడు. మీద మీదకి వచ్చారంటే తీసుకొచ్చిన బట్టి తోసుకెళ్ళిపోతాను. దూరంగా ఉండండి. చుక్కే, నీకేడు కావాలి? సరే, జొన్నలో ముందు నీళ్లు. బేరం అంటే అలా ఉండాలి. నేను చూస్తే చక్కెర బొగ్గలు తిన్నట్టు ఎలా ఉంటుంది తెలుసా? ఎలా ఉంటది? ఆనందం తాగినట్టు ఉంటుంది. ఏటి బంగారయ్యో, ఇంట్లో ఆలికి సమాధానం చెప్పలేవునాడు, ఊళ్ళో ఆడవాళ్ళ గురించి అడుగు. ఉత్తునే ఏలకోలం కాదు, నీకోసమే వచ్చాను. అవును, నీ కాడ ఏడ్చనగ పప్పు బెల్లం ఉండే తిండి పోతున్నాయలా. ఏటి రాజకార్యం? బంగారం ఏదో కొట్టుకొచ్చారు కదే, ఎలాగైనా బజార్లో అమ్ముకోవాల్సిందే అన్న డబ్బులు నేను ఎక్కువిస్తాను. రెండో చెవి పడకుండా చూస్తాను. నాకు అమ్మేయింది. అది మేం చేసాము, నీకెవడు చెప్పాడు? ఒరే 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 ఒరే, దాన్ని చూస్తేనే తెలుస్తుంది రా జుగ్గు. నిజం చెప్పు, ఎవడు చెప్పాడు? ఆ రామదాస్ గాడేనా? అది బతికిపోయాడు నా యాలు. ఒరే జగ్గు మల్లు, చూసాడా రామదాస్ గారు మన గుట్టు బయట పెట్టిస్తాడు. ఒరే కర్రలు పట్టరంటే వాడిని చంపేద్దాం. అతని కాడ చాలా మార్చాలు ఉన్నాయి, మన పేరు పోతాయిరా. నేను రాను. రే, నువ్వు వెళ్ళి ఆ మూల కూకో. రెండు రాకపోతే పోరా, మనమే పోతాం. పోదట్రా. నువ్వు కూడా నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయావా? ఇంక నాకు ఎవ్వరున్నారే? సచ్చిందంత పెడతావురా? నేను ఒక్కడిని ఎలా మోయగలను?
మీరంతా కొంచెం సాయం చేయండి. కాలు కదిపారో వాడితో పాటు మీరు ఊళ్ళో అడుగు పెట్టరు. ఉండండి ఉండండి ఉండండి. ఏంటిది? చుక్కి నీళ్లు పట్టుకెళ్ళనిచ్చానని నన్ను కొట్టి ఊరి నుంచి వెళ్ళేశారు. ఆ మాట విని మా మామ ఏడ్చి చచ్చిపోయింది. నేను ఒక్కడనే మోసుకెళ్ళాలంటే ఎవ్వరు సాయం రారంట. కాలు పాపం ఏం చేద్దాం రా. పాపం మనమే మోసేద్దాం రా. ఆ గది రండిరా పట్టండి. దిక్కుమాల సాయం చేస్తారా? రే, ఇలాంటి వాళ్ళకి సాయం చేయాలంటే మేమే చేయాలరా, ఇలాంటి కుక్కలు కాదు. కూర్చోంబే. ఎక్కువగా మాట్లాడమంటే మీ చిన్నబాబు కబురు చెప్పేవాడు కూడా ఉండడు. ఊరికే మొరక్కో వెళ్ళి మరి రండిరా పట్టండి. రామదాసు నువ్వేం బాధపడకు, మేము అందరం ఉన్నాం. బాబు ఊరుకో బాబు. పుట్టిన ఊరి నుంచి నన్ను పొమ్మన్నారు. పెంచిన మామ నన్ను వదిలి వెళ్ళిపోయి ఇంకా నాకెవరున్నారు? నేను ఎక్కడికి వెళ్ళాలి? మేమున్నాం బాబు, మా గూడానికి రా. సింగన్న. అవును బాబు, మా గురించి నేను తెలియశాను. మానవ ఒకటిగా చూసుకుంటాం, నీకేనోటూ రాని ధైర్యం చేసుకో బాబు. ఊరుకో బాబు. రామదాసు అయ్యా, మా అమ్మ చచ్చిపోయింది అయ్య గారు. తెలిసే వచ్చాను రా. సెలవు ఇప్పించండి అయ్య గారు. ఇప్పుడు ఎక్కడికి వెళ్తావురా? మా గూడెనకయ్యా, బాబుని కళ్ళలో పెట్టు కాపాడుకుంటా. అవునయ్యా. బాబు రామదాసు, నీకు అన్యాయం జరిగిపోయిందిరా. ఆ భగవంతుడే నాకు అన్యాయం చేశాడు. అది కాదురా. అదేం లేదయ్య గారు. అమ్మగారికి చెప్పండి అయ్య గారు. అమ్మగారికి నా దండాలని చెప్పండి అయ్య గారు. బాబు ఏడవకు బాబు. ఈ బాధ నేను భరించలేను రాజయ్య. పరువు కోసం ఒక అమాయకుని బలి చేయడం. వాడు నా బిడ్డ, నా రక్తం. ఎలాగైనా సరే వాడిని కాపాడుకోవాలరా. లాభం లేదు బాబు గారు. అసలే చిన్న బాబు తొందరపాటు మనిషి. అకారణంగా రామదాసు మీద కక్ష కట్టాడు. తప్పు ఏదైనా ఈ నిజం తెలిసిందంటే ఆ అమాయకుడు ప్రాణాలుగా ముప్పు బాబు. ఏమిటది? బంగారు గారు లంబాడు కూడా తెలుసు సరుకులు అమ్మేస్తున్నాడు. నువ్వు చూసావా? నా సొంతకాలతో నానే చూశాను బాబు. బాబు, ఈ ఊరి నుంచి ఆయన ఏలయ్యాను. ఎవరిని విలయక్కర్లేదు. అచ్చయ్య బాబు, నువ్వు గూడానికి వెళ్ళి కట్టు తీసేసావని చెప్పు. బాబు గారు, రామదాసుడు వెంటనే ఇక్కడికి రమ్మని చెప్పు. అట్లాగే. విన్నారా? అంటే మరి కోటి గంతులు నువ్వు. అది కాదే, రామదాస్ గూడెంలోకి వచ్చాడు, కట్టు పట్టుమని ఇడిపోయింది. మరి ఆ రామదాస్ పాదంలో మార్చి ఉందంటావా లేదా? ఇందిరా. అది బాబు, అయ్యగారు ఊళ్ళోకి వచ్చేయమన్నారు కదా, వెళ్తావా? వెళ్ళను. అవును సింగన్న, కోపంలో వాళ్ళు పొమ్మన్నారు, తిరిగి రమ్మన్నారు. మళ్ళీ రమ్మంటారు, తిరిగి పొమ్మంటారు. నా అనేవాళ్ళు నాకెవ్వరు లేరనే కదా. మా మామ చచ్చిపోయి నేను ఏడుస్తూ ఉంటే ఒక్కళ్ళు ముందుకొచ్చారా? వచ్చింది మీరు, మోసింది మీరు, నా కష్టంలో ఆదుకున్నది మీరు. ఇక నేను వెళ్ళను, ఇక్కడే ఉండిపోతాను. అది బాబు, ఇక్కడే ఉండిపోతావా? సంతోషం బాబు. నువ్వు మా రామదాసువి. ఈ వచ్చి మా లంబాడి వాళ్ళు రామదాసువి. మా లంబాడి వాళ్ళు రామదాసువి. అవును, నీ రామదాసు, నీ లంబాడోళ్ళ రామదాసు.
మాటంటే నీదేలే మనిషంటే నువ్వేలే లంబాడోళ్ళ రామదాస ఓ లంబాడోళ్ళ రామదాస మాటంటే నీదేలే మనిషంటే నువ్వేలే లంబాడోళ్ళ